లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, చేతన ఫౌండేషన్ ఖమ్మం మరియు పెరుమాళ్ల హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు ఎల్వి కుమార్ తెలిపారు. నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ల హాస్పిటల్లో జరిగే ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతకీ మానని పుండు లేదా కురుపు, రొమ్ము ప్రదేశంలో లేదా మరో చోట వాపు రావడం, గట్టిపడడం, పుట్టుమచ్చలు లేదా పులిపిరికాయలో మార్పు రావడం, చాలా కాలంగా గొంతు బొంగురుపోయి ఉండడం, ఎంతకీ తగ్గని దగ్గు, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండడం, జీర్ణాశయ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు సంభవించడం, స్త్రీలలో తెల్లబట్ట అవడం, సకాలంలో బహిష్టు రాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి విచ్చేసి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరానికి హాజరు కాగోరేవారు 9848917207, 9182588196, 7893366558, 9948755248, 964080775, 8317522393 నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని, పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. మీడియా సమావేశంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రేపాల మదన్ మోహన్, డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ కేవి ప్రసాద్, డాక్టర్ పుల్లారావు, రీజనల్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, రామకృష్ణ, డాక్టర్ పెరుమాళ్ల వరుణ్ కుమార్, నిమ్మల పిచ్చయ్య, వీరేలి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, చేతన ఫౌండేషన్, పెరుమాళ్ల హాస్పిటల్ అన్సారీ కాలనీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజల కోసం అమెరికన్ ఇండో క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని 8, 9 తేదీ అంటే ఈ నెల శనివారం, ఆదివారము పెరుమాళ్ల హాస్పిటల్, అన్సారీ కాలనీ, డాక్టర్స్ కాలనీ నల్గొండలో నిర్వహిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే క్యాన్సర్ లక్షణాలు మా వాళ్ళు చెప్తారు, ఇంకా క్యాన్సర్ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా నిర్వహిస్తాం. అందరూ దీంట్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణ పరిసర మండలాల వాళ్ళు, గ్రామాల వాళ్ళు అందరూ ఇచ్చేస్తే నిర్ధారణ చేస్తాము. ఈ పరీక్షలు జరిపించుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించాలి, హైదరాబాద్ లాంటి మహానగరానికి పోవాలి. కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తున్నాము. కావున ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తాం. ముఖ్యంగా ఈ శిబిరానికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకన్నా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఎంతకు మానని ఒక పుండు, అట్లనే రొమ్ము ప్రదేశంలో కానీ ఎక్కడైనా శరీరంలో గట్టిపడడం కానీ, గడ్డలు గలవారు కానీ, పుట్టుమచ్చలు, పులిపిరిలో మార్పు రావడం కానీ, చాలా కాలంగా కంటిన్యూగా 3-4 నెలల తర్వాత 3-4 నెలల వరకు కూడా గొంతు బొంగురుగా పోవడము, జీర్ణ వ్యవస్థలో మార్పులు, అదేవిధంగా మలమూత్ర విసర్జనలో మార్పులు, లేడీస్కి వారి యొక్క పీరియడ్లో తెల్లబట్ట కావడము, ఇలాంటివన్నీ, అదేవిధంగా బహిష్టు రాకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు తప్పక ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మొత్తము టీము 18 మంది టీము, 6 డాక్టర్లు ఈ శిబిరానికి వస్తున్నారు. మోర్ దాన్ ₹1 కోటి విలువగలమైనటువంటి ఒక వెహికల్ మన దగ్గరకు వచ్చేసి అందులో కావాల్సిన వారికి చెస్ట్ ఎక్స్రే, మెమోగ్రఫీ, అదేవిధంగా స్కానింగ్, తర్వాత ప్యాప్స్మియర్ అంటే ఛాతికి, రొమ్ముకు గడ్డలు వచ్చిన వారికి గొంతు ప్రాబ్లము, చెస్ట్ ఎక్స్రే కానీ, యోనిలో ఉన్నటువంటి ప్రాబ్లం కానీ, ఈ విధంగా డిఫరెంట్ టెస్టులు కూడా ఈ బసవతారకం వాళ్ళు చేయడానికి ముందొచ్చారు. మరియు వీరందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలు మరియు పుర ప్రముఖులు, చుట్టుపట్టు ఉన్నటువంటి గ్రామ ప్రజలు, బడుగు వర్గాల వారు ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకొని వారు మేము తెలుపబడినటువంటి కొన్ని పేర్లకు రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క 8, 9 శని, ఆదివారం అన్సారీ కాలనీ,
పెరుమాళ్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి మా క్లబ్ మిత్రులందరూ కూడా ఈ వారం రోజుల నుంచి కష్టపడి ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం. ఫ్లెక్సీలు కూడా నల్గొండ పట్టణంలో ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నాయి. దాంట్లో ఫోన్ నెంబర్స్ కాబట్టి వారందరూ కూడా ఈ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న వారికే చూడబడుతుంది కాబట్టి అది గమనించాలి. అదేవిధంగా నల్గొండ పట్టణం చుట్టుపక్కల ఉన్న మండలాలకు కూడా చండూరు, కనగల్లు, తిప్పర్తి మండలాలకు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలను పంపించడం వీరందరూ కూడా ఉపయోగించుకొని వారి పేర్లను నమోదు చేయించుకోవాలి. వారికి మేమే తెలియజేస్తాం ఏ టైంలో రావాలనేది కూడా. వారికి వచ్చిన వారికి ఉచితంగా భోజనం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైన్స్. 8-9 తారీఖుల్లో మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, చేతన ఫౌండేషన్, పెరుమాళ్ళ క్లినిక్, అలాగే ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్ అన్నట్టు. దీనికి ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ లీడ్ రోల్ చేస్తుంది. దాని కోఆర్డినేటర్గా, క్యాంప్ కోఆర్డినేటర్గా మదన్ మోహన్ గారు ఉంటారు. ప్రెసిడెంట్ గారు ఎల్వి కుమార్ గారు, మొన్ననే గెలిచినటువంటి మా VDG2 ప్రసాద్ గారు, అలాగే ఇతర మిత్రులు పిచ్చయ్య గారు, రామకృష్ణ గారు, ముఖ్యంగా మా వెరీ యాక్టివ్ డైనమిక్ లీడర్ మా అశోక్ రెడ్డి గారు, వీళ్ళంతా సంయుక్తంగా నిజంగా ఒక టీం వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళుతుంది. ఇది ముఖ్యంగా ప్రజలకు నేను విన్నపం చేసేది ఏంటంటే పేదవారికి ఇది అత్యంత విలువైన క్యాంప్ ఇది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంకి వెళ్ళాలంటే క్యాన్సర్ గురించి ఛార్జీలు, ఫుడ్, టైం ఇవన్నీ అంటే వేస్ట్ అవుతుంటాయి. అలాంటి వారికి ₹1,00,00,000 విలువైన ఒక వెహికల్లో వచ్చేసి ఆడవాళ్లకు ఎర్లీ స్టేజ్లో మీరు డిటెక్ట్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ లక్షణాలను కొంచెం తగ్గించవచ్చు, ట్రీట్మెంట్ ద్వారా తగ్గించవచ్చు. ఆదిలోనే మనం డిటెక్ట్ చేసుకుంటే, ఇలాంటి క్యాంపులను నిర్ధారణ చేసుకుంటే చక్కగా డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తీసుకొని, సందేహాలు తీర్చుకొని, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన డిటెక్షన్ క్యాంప్ అని చెప్పేసి మరి దీన్ని నలుగురు కలిసి మిత్రబృందం నలుగురు కలిసి కూడా దీన్ని చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా లయన్స్ క్లబ్ నల్గొండకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి నేను కోరుకుంటూ, పేద ప్రజలందరూ నల్గొండే కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ వాసులు కూడా వచ్చేసి ఈ యొక్క క్యాంపు సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నల్గొండ ప్రజలకు మంచి ఉద్దేశపూర్వకంగా మన చేతన ఫౌండేషన్ మరియు మన నల్గొండలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు మన పెరుమాళ్ హాస్పిటల్ సంయుక్తంగా మన బసవతారక హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఈ శనివారం 8వ తారీఖు, 9వ తారీఖు మన పెరుమాళ్ హాస్పిటల్, అన్సారీ కాలనీ, నల్గొండలో 2 రోజులు అన్ని సదుపాయాలతోని డాక్టర్లు అక్కడి నుంచి బసవతారకం నుంచి వారి చేత మనం ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కానీ, ఎవరికైతే ఎన్నో రోజులుగా ఇబ్బంది పడే ఈ కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళ స్క్రీనింగ్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలి, మేనేజ్మెంట్ ఎలా మనం ముందుకెళ్ళాలనేది ఆ రోజు ఈ 2 రోజులు మనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని మన నల్గొండ ప్రజలకి నేను కోరుకుంటున్నాను. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఈ బసవతారకంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.